నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని భ్రమరాంబ దేవాలయ కమిటీ అధ్యక్షులు శ్రీధర్ దంపతులు మరియు మాజీ అధ్యక్షులు నల్లపు శ్రీనివాసులు దంపతుల ఆధ్వర్యంలో ప్రభోత్సవం ఘనంగా నిర్వహించారు. శ్రీ భ్రమరాంబ దేవిని ప్రత్యేక వాహనంలో మంగళ వాయిద్యాలతో ఉమామహేశ్వరానికి ఊరేగింపుగా తీసుకువెళ్లారు. అక్కడ అర్చకులు వైభవంగా కళ్యాణాన్ని జరిపించారు. ఈ కార్యక్రమంలో శ్రీ ఉమామహేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ బేరం మాధవరెడ్డి, ఎమ్మెల్యే చిక్కుడు కృష్ణ, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆ స్వామివారి పాద ప్రక్షాళన చేస్తున్నారు. మీ మనస్సే ద్రవ్యంగా భావించి స్వామివారి పాదాలు జరుగుతున్నట్టుగా భావన చేసుకోండి. స్వామివారి కళ్యాణ మండపంలో చేసి ఉన్నారు. ఆయన పాదాలు మీరందరూ కూడా ఇక్కడ కూర్చొని హీరోవంతుడి స్థానంలో స్వామివారి పాదాలు జరుగుతున్నట్టు లక్ష్మీ సంయుత విగ్రహ పితహరి బ్రహ్మా జగత్కారణో నమస్కారం. ఇవాళ నల్లమల్ల ప్రాంతంలో ఉన్నటువంటి అత్యంత ప్రాచీనమైన అత్యంత ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ ఉమామహేశ్వర దేవాలయం. ఈ దేవాలయం శ్రీశైలానికి ఉత్తర ద్వారం. మరి వాళ్ళ శివపార్వతులు అంటే ఉమామహేశ్వరుల కళ్యాణం అంగరంగ వైభవంగా ఇప్పుడే జరిపించడం జరిగింది వేద పండితుల సాక్షిగా. అలాగే మా చైర్మన్ గారు బీరం మాధవరెడ్డి గారు, వారికి పాలక మండలి, మరి దీనికి సహకరించినటువంటి దాతలు కానీ, మరి గౌరవ మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారు, గౌరవ ఎంపీ గారు నల్లమల్ల ముద్దుబిడ్డ ఆయన మా పల్లురవి గారు, అన్నిటికీ మించి అసలు నల్లమల్ల ముద్దుబిడ్డ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో, వారి సహకారంతో మరి వాళ్ళ డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం. ప్రజలు చాలా వరకు అర్చిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా ఈ దేవాలయానికి ఒక విశిష్టమైనటువంటి చరిత్ర కలిగినటువంటి దేవాలయం. ఇది దాదాపు 1200 సంవత్సరాల క్రితం ఈ దేవాలయం స్వయంభుగా వెలిచినటువంటి ఆ ఉమామహేశ్వరుడు, ఉమాదేవి ఉమామహేశ్వరుణ్ణి అంటే మహేశ్వరుణ్ణి తపస్సు చేసి పెళ్లి చేసుకోవాలని తపస్సు చేసినటువంటి ప్రాంతమే ఈ ఉమామహేశ్వరం. ఆ మహేశ్వరుడు ఉమాదేవి తపస్సుకు మెచ్చి ఆయనే స్వయంగా వచ్చి ఆమెను పెళ్ళాడినటువంటి ప్రదేశమే ఈ నల్లమల్లలో వెలిచినటువంటి శ్రీ ఉమామహేశ్వర దేవాలయం. మరి ఈ దేవాలయానికి అందరూ భక్తులు చాలామంది వస్తూ ఉంటారు. అన్నిటికి మించి అందరి కొంగు బంగారం. ఎవరు ఏది మొక్కుకున్నా, ఎవరు ఏది ఆశించినా
ఉమామహేశ్వరుడు అంటే బోలాశంకరుడు. అందరు కూడా కోరికలు నెరవేర్చి ఈ ప్రాంతాన్ని దినదిన అభివృద్ధిగా అభివృద్ధి చెందుతూ ఇవాళ ఈ స్టేజ్కి రావడం జరిగింది. ఇవాళ మనం ఉన్నది భోగమహేశ్వరం. ఇక్కడ పంచలింగాల టెంపుల్స్, అదేవిధంగా జంటలింగాల టెంపుల్స్, ఇక కొంచెం కిందికి వెళ్తే నవలింగాలు. ఈ రకంగా ఈ నల్లమల్ల ప్రాంతంలో కొన్ని కోట్ల లింగాలు ఉన్నటువంటి దేవాలయాలు. అసలు నల్లమల్ల అంటేనే ఆధ్యాత్మిక ప్రదేశం, అదేవిధంగా టూరిజానికి, దేవాలయాల నిర్మాణానికి అనువైనటువంటి ప్రదేశమే ఈ నల్లమల్ల ప్రాంతం. అందుకే నల్లమల్ల అనగానే లింగమయ్య స్వాములు, ఇక్కడ లింగమయ్య అనే పేరు కామన్గా ఉంటుంది. లింగమయ్య స్వాములు చాలా చోట్ల వెలిచారు. 22 ప్రాంతాలుగా గుర్తించాము. అది నేను అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. ఈ మధ్యకాలంలో పెద్దలు గౌరవనీయులు ఆ నల్లమల్ల ముద్దుబిడ్డ పెద్దలు రేవంత్ రెడ్డి గారికి కూడా దీని గురించి చెప్పడం జరిగింది, లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. మరి రోజు రోజుకు ఎంత వీలుంటే అంత మేము డెవలప్మెంట్ చేయడం కాదు, ఆ భగవంతుడే, ఆ ఉమామహేశ్వర స్వామి మాతోటి కొంత డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు. మేము ఒక్కరమే కాదు, ఇక్కడ వచ్చే భక్తులు, దాతలు, మరి పాలక మండలి అందరి సహాయ సహకారాలతోటి పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేశాం. దాంట్లో ముఖ్యంగా నేను చెప్పినటువంటి టెంపుల్స్, వీటితో పాటుగా ఇక్కడ పార్కింగ్ కానీ, స్పెషల్ బస్సులు కానీ, అదేవిధంగా టాయిలెట్స్, బాత్రూములు కానీ, తర్వాత భక్తులు ఉండటానికి ఇంకా విడుదల కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మరి రాబోయే కాలంలో వేద పాఠశాల, గోశాల, ఆంజనేయ స్వామి టెంపుల్, అదేవిధంగా శివపార్వతుల ప్రతిమ, తర్వాత ఇక్కడే ఉన్నటువంటి కోనేరు, ఈ కోనేరు పునరుద్ధరణ అన్నీ కూడా, అదేవిధంగా ఏకశిల నంది, అది 16 ఫీట్లు పొడవు, 8 ఫీట్ల హైటు, అది నంది ఏమంటారు దాన్ని, నంది సెంటర్ కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఏది ఏమున్నా అందరి భక్తులు, మరి అందరి దాతల సహకారంతో, అన్నిటికి మించి మా పెద్దలు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు నరేంద్ర ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారి సహాయ సహకారాలతో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నాం. రాబోయే కాలంలో మరింత అభివృద్ధి చేయాలని ఆలోచన ఉంది. మరి దీనికి సహకరిస్తున్న అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.